ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు మనం కంచి పరమాచార్య స్వామి వారి జీవితంలోని ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుందాం. కంచి పరమాచార్య వారి చివరి సంవత్సరాల్లో ఉపన్యాసాలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని శక్తి తగ్గి ఎక్కువగా విశ్రాంతి తీసుకునేవారు. నేల మీద నార చాప మీద పడుకుని ఉండడం వల్ల, నారపీచుతో చేసిన చాప అవ్వడం వల్ల ఆయన వీపు భాగం బాగా గీరుకుపోయి ఉండేది. ఒకసారి సుందర్రాజన్ అనే భక్తుడు స్వామివారి వీపు భాగాన్ని చూసి బాధపడి, ఇలాంటి చాప మీద స్వామివారు ఎందుకు పడుకోవాలని ఆలోచించి అక్కడే ఉండే ఇంకో భక్తుడు ప్రసాదును తీసుకుని చెన్నై వెళ్ళాడు. పరుపులు చేసే దుకాణానికి వెళ్ళి పట్టు వస్త్రాలతో కుట్టిన పరుపును చేపించి స్వామివారి దగ్గరకు తెచ్చాడు. ఆయన దానిని పట్టుకుని మెత్తగా ఉంది అన్నారు. అర్జునుడు భీష్ముడికి పరుపు ఏర్పాటు చేశాడు. అదేమి పరుపో తెలుసా అన్నారు. బాణాల పరుపు అని సుందర్రాజన్ అన్నాడు. అదే ఆయనకు ఆనందాన్ని ఇచ్చింది. అక్కడ ఒక రైతు 80 సంవత్సరాల ముసలివాడు ఉన్నాడు. అప్పు తీర్చలేక సరిగా నిద్రపోవడం లేదు. ఈ పరుపు తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వు అని స్వామి చెప్పారు. అలాగే స్వామి అని సుందర్రాజన్ ఆ పరుపును తీసుకుని వెళ్ళి ఆ ముసలి రైతుకు ఇచ్చాడు. నార చాపతో నేను ఆనందంగా ఉన్నాను. ఆ మెత్తని పరుపు మీద నేను పడుకోలేను. అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు నార చాప అంటేనే ఇష్టం. ఏమీ నాకు పనికిరావు అని స్వామి చెప్పారు.